సో బాయ్, దిస్ ఇస్ కౌశిక్ ఎట్లా అందరూ. సో గైస్, తమిళ చూస్తే అర్థం అయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అని చూసి. ఏ టాపిక్ కాదు, మన సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, ఇంటికి వచ్చింది. ఇప్పుడే కాల్ వచ్చింది, మా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. పోయి అన్బాక్సింగ్ చేసి చూడాలి ఎట్లుందని చెప్పేసి. సో పిచ్ ఎగ్జైట్మెంట్ ఉంది. వర్కౌట్ మధ్యలోనే వదిలేసిపోవాలనిపిస్తుంది, కానీ వర్కౌట్ కొంచెం లైట్గా కార్డీ చేసుకొని మొత్తం అంతా పని ఫినిష్ చేసుకొని ఇంటికి పోదాం. అండ్ ఇంకోటి కన్ఫ్యూజన్ ఉంది దాంట్లో ఏంటంటే, ప్లే బటన్ పైన ఏ పేరు వస్తుందని చెప్పేసి నేను ఆ నిద్ర మబ్బులో అప్లై చేసిన అనమాట. నిద్ర మబ్బుల మా ఇంటి పేరుతో అప్లై చేసినా లేకుంటే కౌశిక్లీ అని అప్లై చేసినా అని చెప్పేసి డౌట్ కొడుతుంది. సో చూడాలి ఫస్ట్ దాని మీద ఏం పేరు వస్తుందో. పిచ్ ఎగ్జైట్మెంట్ ఉంది. ఏం పేరు వచ్చినా మన పేరే కాబట్టి నడుస్తుంది. సో ఇప్పుడైతే వర్కౌట్ ఫినిష్ చేసుకొని పోదాం. ఈరోజు హ్యామ్స్ట్రింగ్స్ చేసిన, లైట్ యాప్స్ కూడా చేస్తా, తర్వాత కార్డియో కూడా చేస్తా. Feel alive, find a passion, take some action, and with a little time, just be patient, make a statement, try to enjoy your life. They'll try to kick you while you're down, they wanna rise up while you drown, they wanna fill your head with doubt, they're silently scared that you'll figure it out. I'll make it look like I'm losing, won't bother hiding my bruises, and when they finally think you're wounded, then it's your chance to be ruthless. Then it's your chance to be ruthless. ఇదే అనమాట బాక్స్. ఇలా చేయడం పెట్టిన ఇచ్చిన నా అడ్రస్ ఉంది, అందుకని చేయడం పెట్టిన. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను అన్బాక్సింగ్ చేద్దాం. సో గైస్, ఫైనల్గా మన సిల్వర్ ప్లే బటన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇంతకుముందు చెప్పినట్టే ఏం పేరు వస్తుందో చూడాలి. అసలు అవుతుందా కాదా అని అది ఉండేది, మనం సక్సెస్ అవుతామా అని చెప్పేసి. మనకు కూడా ఇట్లాంటి అవార్డులు వస్తాయారా అని చెప్పేసి అనుకునేది వేరే వాళ్ళని చూసినప్పుడు. ఏం లేదు ఇక. డూ యూ రిమెంబర్ అంతా మాకొద్దు. ఏ బాయ్ కౌశిక్లీ అని ఉంది. మాకి గిరిగిరి సూపర్ ఉంది అసలుకి. అనిపిస్తుందో లేదో, అమ్మ ఏముంది అసలుకి. కౌశిక్లీ 100K. ఒక డౌట్ ఉండేది, అమ్మాయి మన సిల్వర్ తోటి వస్తుందని చెప్పేసి. నార్మల్గా ఉంది, అయినా మస్తు ఉంది. తీసుకుపోయి మా ఇంటికాడ పెడతా. ఈడ అసలు ఏం పెట్టా, ఇది కిరాయి ఉంటుంది. తీసుకుపోయి మా ఇంటికాడ, మా సొంత ఇంటికాడ పెడతా. మా వాళ్ళు కూడా ప్రౌడ్గా చెప్పుకుంటారు, మా వానికి యూట్యూబ్ నుంచి 1,00,000 సబ్స్క్రైబర్లకి ఈ అవార్డు వచ్చిందని చెప్పేసి. ఈ అద్దంలాగా మంచిగా పనికొస్తుంది. తర్వాత 1 మిలియన్కి ఇది వస్తుంది. దాని తర్వాత 10 మిలియన్కి డైమండ్ ప్లే బటన్. 1 మిలియన్ అయితే ఖచ్చితంగా కొట్టేస్తాం. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వచ్చింది, కొట్టేయగలుగుతామని చెప్పేసి. ఇప్పటికైతే దాన్ని మన ల్యాప్టాప్ పక్కకి ఇట్లా పెడతా, పుసుకుని ఇటు పడితే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. తీసుకొని అయితే చిన్న ఫోటోషూట్ అయితే చేస్తాం అన్నమాట మన థంబ్నెయిల్కి. ఏయ్ మీ అమ్మ 100K వచ్చింది బే. దమ్మున తలకాయ కిందకి వేసుకుంటున్నావు ఒర్రు. మళ్ళీ ఎవడు అద్దంలో చూడు, నువ్వు కనిపిస్తావు. బాగుందనా? నిజం బాగుంది అనిపిస్తున్నా అటు బే. మన సిల్వర్ ప్లే బటన్ వచ్చిన సందర్భంగా మా ఆకలి కూడా అయితే లేదు. సో తెచ్చుకున్నా, చికెన్ వండుకున్నా, ఇప్పుడు తినాలి. నిజంగా ఆకలి అయితే లేదు, కానీ తినాలి తప్పదు. ఇదే అనమాట మన పోస్ట్ వర్కౌట్ మీల్. సో కలపక ముందే చూపిస్తున్నా, కలిపితే అదోలా ఉంటుందని ఆల్రెడీ ఇల్లుడు చెప్పడం తప్ప నాకు కూడా తెలియదు. ఘోరంగా ఉంటుంది, ఆల్రెడీ చెప్పారు మస్తు మంది.
ఆల్రెడీ నేను రీల్లో కూడా పెట్టిన, షార్ట్లో కూడా పెట్టిన, పోయి చూడండి, షార్ట్స్ కూడా చెక్అవుట్ చేయండి. డైలీ ఫిజిక్ అప్డేట్ ఇస్తున్నా, డైలీ వీడియోస్ పెడుతున్నా, మన ప్రెప్ సిరీస్ మొత్తం కవర్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో డైలీ వీడియోస్ అయితే పెడుతున్నా. మిస్ కాకండి, షార్ట్స్ ఓపెన్ చేసి చూడండి. సో గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. సో ఏదో తీయాలని చెప్పేసి తీసినా అని కాదు, నాకు ప్రతి ఒక్కటి వీడియో మెమొరీ కదా. అంటే నేను ల్యాప్టాప్ కొన్నది, నా అన్బాక్సింగ్లు ఇన్బాక్సింగ్లు ఏం కొన్నా, ఫోన్ కొన్నా సరే, ఇట్లా అచీవ్మెంట్ వీడియోలన్నీ నేను క్యాప్చర్ చేసి పెట్టుకుంటా. తర్వాత ముందు కొన్ని రోజుల తర్వాత అవి నాకు చూసుకుంటే అది ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. వ్యూస్ వచ్చినా రాపోయినా అది సెకండరీ. వ్యూస్ వచ్చినాయి రాని అవి పక్క పెడితే నాకు నా మెమొరీస్ ఇంపార్టెంట్. సో తర్వాత చూసుకోవడానికి బాగుంటుంది. చెప్పాను కదా, ఈ ఇన్బాక్సింగ్ పిచ్చా న్యాచురల్గా వస్తాయి మనకి ఎక్స్ప్రెషన్స్. అప్పుడు ఇంకా మనం మన అచీవ్మెంట్ని చూసుకున్నప్పుడు మనకు న్యాచురల్గా ఆటోమేటిక్ మన ముఖ చిత్రాలు మారుతాయి కదా. సో అవన్నీ తర్వాత చూసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి తీసిన. అండ్ ఇప్పటి నుంచి అర్థం లేని వ్లాగ్లో ఏం తీయను. సో ఇప్పటికైతే డైలీ ప్రెప్ సిరీస్ వస్తుంది కదా, సో దాంట్లోనే మీరు అప్డేట్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏమున్నా అప్డేట్ దాంట్లో ఇచ్చేస్తా. మీకు ఏమన్నా అవసరం అయ్యేది, ఏమన్నా ఈ వీడియో కావాలి, వీళ్ళకి చాలా అవసరం అవుతుంది, మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే ఆ వీడియోస్ తీస్తా. సో ఈ వ్లాగ్స్ కూడా ఏమన్నా మంచి స్పెషల్ ఉంటేనే తీస్తాను అనమాట. కాంపిటీషన్ దగ్గరికి వస్తుందనగా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా, లాంగ్ వీడియోస్. ఏం కంగారు పడకండి, మొత్తానికి ఏం ఆపుతలేము. జస్ట్ ప్రెప్ మీద ఫోకస్ చేస్తున్నాం, క్లయింట్స్ మీద ఫోకస్ చేస్తున్నాం, మన సెల్ఫ్ మీద ఫోకస్ చేస్తున్నాం, రీచ్ మీద ఫోకస్ చేస్తున్నాం. మెయిన్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, చిన్న రీచ్ పెరుగుతుంది, దాని మీద ఫోకస్ చేస్తున్నాం. లాంగ్ వీడియోస్కి లేదు రీచ్, షార్ట్స్కి ఉంది. అంటే లాంగ్ వీడియోస్ కూడా కన్వర్ట్ చేయాలి. లాంగ్ వీడియోస్ తీస్తేనే వస్తుంది లాంగ్ వీడియోస్కి రీచ్. సో అది ముందు తీద్దాం, ఖచ్చితంగా చేద్దాం. అంతే, ఖచ్చితంగా ఇట్నే సపోర్ట్ చేయండి. కౌశిక్ గారు అంచెలుగా ఇది మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇంకా చాలా అచీవ్మెంట్లు రాబోతున్నాయి, వస్తాయి ఖచ్చితంగా. అంతే. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అనుకుంటే పక్క స్క్రీన్ సర్చ్ చూసి ఫాలో అయిపోండి. ఉంటా, బాయ్, పీస్.